వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్. దిస్ ఇస్ సంధ్య రవి. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటో చూసేద్దామండి. ఫిబ్రవరి 2 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కోడంగల్ నియోజకవర్గకు ప్రభుత్వ వైద్య కళాశాలను దాంతోపాటు నర్సింగ్, ఫిజియో, పారామెడికల్ కాలేజీను ప్రారంభిస్తున్నట్లుగా ఇందుకు గాను 224.5 కోట్లను వేచించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. అయితే కోడంగల్ నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక కమిటీని ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కోడంగల్ నియోజకవర్గంలో 50 పడకల ఉన్న హాస్పిటల్ని 220 పడకల గదులకు పెంచుతున్నట్లుగా సమాచారం. నెక్స్ట్ అండి, బ్రిక్స్ కూటమి. ఈ బ్రిక్స్ కూటమి అనేది 2006లో ఏర్పడిందండి. అయితే 2010లో బ్రిక్ ఫస్ట్గా ఏర్పడింది బ్రిక్ అండి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. అయితే 2000 ఏర్పడినప్పుడు కేవలం ఈ 4 దేశాలే అండి. 2010లో సౌత్ ఆఫ్రికా చేరడంతో బ్రిక్స్గా రూపాంతరం చెందింది. అయితే ఇటీవల ఆగస్టులో జరిగిన దక్షిణాఫ్రికాలోని జోహెన్బర్గ్లో జరిగిన సమావేశంలో మరో 6 దేశాలు దీనికి సభ్యత్వం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. కానీ రీసెంట్లీగా అర్జెంటీనాకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జేవియర్ మిలియం తాము బ్రిక్స్లో చేరలేం అంటూ ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం బ్రిక్స్లో చేరబోయే కొత్త దేశాలు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియాతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అయితే బ్రిక్స్ కూటమి అస్త్రంతో డాలర్ ఆధిపత్యాన్ని అంతం చేయాలని చెప్పి రష్యా, చైనా కలలు కంటున్నాయి. దీనికి సౌదీ అరేబియా అడ్డు చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో ఇటీవల సౌదీ అరేబియా చమురు ఎగుమతుల్లో డాలర్లలో చెల్లింపులు జరపడమే అమెరికాకు కరెన్సీ ఆధిపత్యకి మూలం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చమురు ఉత్పత్తిలో సౌదీ అరేబియా అగ్రగామిగా ఉంది. సౌదీ, ఇరాన్, యుఏఈలు ఒకవేళ బ్రిక్స్లో చేరితే ప్రపంచ చమురు ఉత్పత్తిలో 47% వాటా ఈ బ్రిక్స్ కూటమిదే అవుతుంది. అయితే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా ఆంక్షలు విధించడమే కాకుండా చైనాతో అగ్రరాజ్యం వాణిజ్య యుద్ధం కొనసాగిస్తుంది. గత ఏడాది బ్రెజిల్ అధ్యక్షుడు లూలా సైతం వ్యాపారం, పెట్టుబడులకు డాలర్ బదులు బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీని చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది. అయితే వర్తమాన దేశాలు చమురుకు స్థానిక కరెన్సీలోనే చెల్లింపులు జరపదలిస్తే స్వీకరిస్తామని చెప్పి సౌదీ ఇటీవల ప్రకటించింది. కానీ ఇది ఇంకా అమలు కాలేదు. కానీ భారత్, యుఏఈలు మాత్రం స్థానిక కరెన్సీలోనే చెల్లింపులు కొనసాగుతున్నాయి. నెక్స్ట్ అండి, సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ గారిని ఎన్నిక కావడం జరిగిందండి. ఈ కమిటీ సమాజంలో అట్టడుగున ఉన్న వారికి ఉచిత న్యాయ సేవలు అందించడం ఈ కమిటీ యొక్క ప్రధాన కర్తవ్యం. అయితే నెక్స్ట్ అండి, కేసీఆర్ అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరులను కూడా కామారెడ్డిలో ఓడించి కామారెడ్డి ఎమ్మెల్యేగా బీజేపీ తరపున ఎన్నికైన కాటిపల్లి వెంకటరమణారెడ్డి వినూత్నంగా ఒక ప్రయోగం లేకపోతే ఒక పథకానికి సిద్ధం చేయడం జరిగింది. ఈయన ఫిర్యాదుల పెట్టెను గ్రామాన ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యలు ఉంటే కాగితం పైన రాసి ఫిర్యాదు పెట్టెలో వేస్తే వారానికి ఒకసారి వెళ్ళి వాటిని చూసి తానే స్వయంగా చూసి పరిష్కరిస్తా అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ అండి, ధాన్యాలు అపారం, పోషకాలు నిసారం. భారత్ 1960లో హరిత విప్లవాన్ని ప్రారంభించింది. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తి చేయడానికి కూడా ఈ విప్లవాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాలను అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేయడమే కాకుండా దానిలో కావాల్సిన పోషకాల గురించి అంతగా భూమిలో నాటినప్పుడు భూమి నుంచి కావాల్సిన కాల్షియాన్ని కూడా ఆ మొక్కలు గ్రహించలేకపోతున్నట్లుగా వాళ్ళు చూసుకోలేకపోయారు. అయితే జింక్ పొలంలో వేసిన ఆ మొక్కలు జింక్, ఐరన్ వంటి పోషకాలను పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ కొత్త వంగడాలు వాటిని సరిగా
స్వీకరించలేకపోతున్నాయి. అయితే ఈ లెక్కన 2040 నాటికి ఈ ధాన్యాలు మన పోషకాహార అవసరాలకు ఏమాత్రం తీర్చలేని స్థాయికి చేరుతాయని ఆందోళన వ్యక్తం జరుగుతుంది. ఇప్పటి వరకు 142 బయో ఫోర్టిఫైడ్ రకాలను ఐసీఏఆర్ అభివృద్ధి చేసింది. 1970 తర్వాత దాదాపు 1,00,000కు పైగా దేశీయ వరి రకాలు అంతరించిపోయాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న స్థానిక రకాల సంఖ్య 7,000కు పడిపోయింది. అయితే మిగతా వాటితో పోలిస్తే రాగులో కాల్షియం 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కానీ తృణధాన్యాలను మిల్లెట్లను తినడం పూర్తిగా తగ్గించిపోవడం జరిగింది. పాలిష్ బియ్యంతో పోలిస్తే దంపుడు బియ్యంలో రైబోఫ్లోవిన్, థయామిన్, నియాసిన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్ లోపం వల్ల తలెత్తే రక్తహీనత చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యగా పరిష్కరించబడుతుంది. నెక్స్ట్ అండి, పాకాల అభయారణ్యం. ఈ పాకాల అభయారణ్యం వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాలలో దాదాపుగా 150 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ పాకాల అభయారణ్యంలో కొత్తగా 11 రకాల పక్షి జాతులను కనుగొన్నట్లుగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ అండి, అండర్-19 ప్రపంచ కప్ ఆస్ట్రేలియాదే. ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో భారత్ రన్నర్అప్గా ఆస్ట్రేలియా విన్ కావడం జరిగింది. అయితే ఆస్ట్రేలియా అండర్-19 ప్రపంచ కప్ విన్ కావడం ఇప్పటికీ 4వసారి. 1988లో, తర్వాత 2002లో, ఆ తర్వాత 2010లో, మళ్ళీ రీసెంట్లీ 2024లో ఈ కప్పును కైవసం చేసుకోవడం జరిగింది. ఇవండి నేటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.